హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్‌స్క్రిప్టెడ్ బై సుప్రజ. ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకండి. ఇది చాలా స్పెషల్ మాకు ఈ వీడియో. ఎందుకంటే మా పాప ఫస్ట్ బర్త్‌డే మేము ట్రిప్ వెళ్ళాము. పార్టీ లాగా చేయకుండా ట్రిప్ వెళ్దామని ఇద్దరికీ మాకు అనిపించింది. సో మేము అదే చేసాము. శ్రీవారి హోమం టికెట్స్ మాకు అవైలబుల్ దొరికాయి. మేము దానికి బుక్ చేసుకున్నాము. సో మేము దానికోసం మనకి అలిపిరి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో కన్స్ట్రక్ట్ చేశారు ప్లేస్ ఇట్లా మనకి హోమం కోసమని. చాలా బాగా జరిగింది. 10 కల్లా ఉన్నాము. 11:30, 12 వరకు అయిపోయింది. అది అయిన వెంటనే మనం 2 or 3 వరకు మనం పైన తిరుమలలో వెళ్తే మనకు దర్శనం అయిపోతుంది. ఫామ్ ఇస్తారు. చాలా బాగా అయింది. మేము అలానే ఇంకా స్టార్ట్ అయిపోయాము మా జర్నీ పైకి వెళ్ళటానికి. మాతో పాటు మా రిలేటివ్స్ కూడా జాయిన్ అయ్యారు తిరుమలలో. వాళ్ళతో పాటే హోమంకి వెళ్ళాము. వాళ్ళతో పాటే మాకు దర్శనం కూడా అయిపోయింది. కలిసే వెళ్ళాము దర్శనానికి. చాలా బాగా అయింది దర్శనం కూడా. కొంచెం టైం పట్టింది. పాప ఉంది కదా, కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ చాలా బాగా జరిగింది దర్శనం. మా పాపకి ఈసారి కూడా జుట్టు తిరుమలలోనే ఇద్దామని డిసైడ్ అయ్యాము. అలానే మొత్తం ప్లాన్ చేసుకున్నాం మా ట్రిప్ మొత్తము. సో ఇచ్చేసాము దేవుడికి జుట్టు. కొంచెం ఏడ్చింది, పర్లేదు. సో మా పాప టాన్షర్ సెరమనీ అయ్యాక మేము రూమ్కి వెళ్ళిపోయి పాపకి స్నానం చేపించేసి తినిపించేసి పడుకోబెట్టేసి కొద్దిసేపు అయ్యాక సరే ఈవినింగ్ అయింది, మనం మాడవీధి వెళ్ళి అట్లా టైం స్పెండ్ చేద్దామని డిసైడ్ అయ్యాము. అలా మళ్ళీ పాప లేచాక రెడీ అయ్యి వచ్చాము. మాకు రూమ్ కూడా దగ్గరే, వాకేబులే, కాబట్టి ఇబ్బంది అవ్వలేదు పాపని తీసుకొని వెళ్ళటానికి. ఆ లైటింగ్స్ చూస్తుంటే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా బాగుంది. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినట్టు గుర్తు ఇట్లా లైటింగ్స్లో. మళ్ళీ అప్పుడు వెళ్ళాక ఇంకా అసలు ఎంత బ్యూటిఫుల్. అసలు నాకు ఇంకా మనసు ఒప్పలేదు మళ్ళీ రూమ్కి వెళ్ళటానికి. అంత బాగుంది. చాలా ఎగ్జైటెడ్ అయిపోయాను నేను అన్ని వీడియోస్ తీసుకుంటా అట్లా. అలానే మా పాపతో కూడా ఇట్లా నడిపించడానికి ట్రై చేశాను. నడవట్లేదు అప్పటికి, చేయి పట్టుకొని నడిపించాను. చూద్దాం, ఒక మెమరీ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి. అలా మాకు ఈవినింగ్ మేము స్పెండ్ చేసేసాము అక్కడ. సో ఇంకా రూమ్కి వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా సుప్రభాతంకి లేచి మా పాపకి అంత వినిపించి ఆ చెట్ల సౌండ్, నేచర్, ఇంకా మాకు బయలుదేరాలి కిందకి. మేము తిరుపతికి వచ్చేయాలి. మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కపిల తీర్థము. మేము అక్కడ నుంచి కార్ మాట్లాడుకున్నాము ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ మేము ఏమేమైతే విజిట్ అవుతున్నామో. అలా మేము కపిల తీర్థం వెళ్ళాము. నరసింహస్వామి దర్శనం చేసుకున్నాము. చాలా బాగా జరిగింది. ఎక్కడ జనాలు లేరు, బికాజ్ ఆఫ్ బ్రహ్మోత్సవాలు అనుకుంటాను. చాలా తక్కువ మంది ఉన్నారు జనాలు అన్ని చోట్ల. ఇలా మాకు దర్శనం చేసుకున్నాము. మేము ఇంకా ప్రసాదం దగ్గరికి వెళ్ళి పులిహోర ఇచ్చారు, ప్రసాదం తిన్నాము. చూసి అక్కడ కోతులు ఉన్నాయి. నాకేమో కోతులు అంటే చాలా భయము. పనాలు చేస్తున్నారు కానీ నాకు చాలా భయం వేసింది. దూరం దూరం నుంచి ఇట్లా వీడియో తీశాను మీకు చూపిద్దామని చెప్పేసి. క్యూట్గా ఉన్నారు. మన జోలికి రాకపోతే అంత క్యూట్గానే ఉంటారు అనుకుంటా. సో మా నెక్స్ట్ ఇంకా స్టాప్ వచ్చేసి మేము తిరుచూరు పద్మావతి అమ్మవారి గుడికి వెళ్ళే దారిలో మాకు ఈ వెంకటేశ్వర స్వామి స్పేస్ ఆన్ ద హిల్ వీడియో చూడండి క్లియర్గా. అసలు నిజంగా అది ఇంకా దేవుడు ఉన్నాడన్న దానికి ఇది ఒక ప్యూర్ ఎగ్జాంపుల్. ఎంత బాగుందో అసలు. తిరుచూరులో దర్శనం అయ్యాక మా నెక్స్ట్ స్టాప్ అరుణాచలము. మేము ప్లాన్గానే వెళ్ళాము అరుణాచలం. ఎందుకంటే మా పాప ఫస్ట్ బర్త్డే మేము అరుణాచలంలో ఉందాం అనుకున్నాము. అలానే అయ్యింది. వెళ్ళేసరికి 12 అట్లా అయ్యింది. సో పొద్దున్న లేచి దర్శనం కోసం అని బయలుదేరాము. జనాలే లేరు. అసలు ఎంత బాగా అయిందో దర్శనం. హాఫ్ అన్ అవర్లో అయిపోయింది మాకు. అసలు అరుణాచలంలో హాఫ్ అన్ అవర్లో దర్శనం అంటే అసలు చాలా రేర్ కాదు, బట్ బికాజ్ ఆఫ్ జనాలు లేకపోవటం వలన మాకు ఈజీ అయ్యింది. అండ్ కొన్ని వీడియోస్ రికార్డ్ చేశాను, కొన్ని చేయలేదు. ఫోన్ అలా ఉంటుందా లేదా అనే ఒక మైండ్లో రన్ అవుతూ ఉంది. కాకపోతే లోపలికి ఎలా అయినా సరే తీసుకెళ్ళాను. చూద్దాం, అయితే అయింది, ఏదైతే అది అయింది అని చెప్పేసి. అలా మాకు దర్శనం చాలా బాగా అయింది అరుణాచలంలో మాకు ఇంకా స్టే లేదు, ఓన్లీ 1 night స్టే ఉండే. అది అయిపోయాక మేము ఇంకా మళ్ళీ మా అంతా రూమ్ అంతా వెకేట్ చేసేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము టు పాండిచ్చేరి. మొత్తం ట్రిప్లో పాండిచ్చేరి ట్రిప్ లేకపోతే బాగుండురా అని చెప్పేసి మాకు ట్రిప్ అయ్యాక అట్లా కొంచెం రియలైజ్ అయ్యాము. కొంచెం నాట్ సాటిస్ఫైడ్ విత్ ద పాండిచ్చేరి ట్రిప్. అనుకున్నట్టు అవ్వలేదు. మేమేదో అనుకున్నాం, పాండిచ్చేరి మాకు దెబ్బతీసింది. అదొక్కటి లేకపోతే బాగుండేది అనిపించింది. వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. పాండిచ్చేరి బీచ్ చూడలేదు, ఫ్రెంచ్ కాలనీ ఏదో చూసామంటే చూసామని ఇంకా సరే ఇంకా ఓపిక లేదు అన్నట్టు తిరిగేసాము. ఫ్రెంచ్ కాలనీ వెళ్ళాము కానీ అక్కడ లైటింగ్స్కి అంతా మార్నింగ్ బాగుంటుందంట. సరే నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెళ్దామంటే అక్కడ ఒక పర్సన్ కలిసి ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటుంది, బోటింగ్ ఉంటుంది 1 hour బోటింగ్, ఈచ్ పర్సన్ విల్ కాస్ట్ 1500 అన్నారు. సరేలే ఏదో ఒక ట్రై చేద్దామని చెప్పేసి మేము దానికి వెళ్ళాము.
ఓకే. నాట్ సో సాటిస్ఫైడ్ అంతగా. బట్ ఇంకా ఎంజాయ్ చేసాము. ఒక 1 అవర్ ఏదో అట్లా అట్లా ఎంజాయ్ చేసాము. అండ్ పాపకి కొంచెం కోల్డ్ స్టార్ట్ అయింది కాబట్టి షీ స్టార్టెడ్ బీయింగ్ లిటిల్ క్రాంకీ. సో అలా 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 ఎంజాయ్ చేసాము. ఫిషింగ్ ప్లేస్ అన్నీ కొన్ని 4 స్పాట్స్ చూపించారు. ఒక చోటేమో మనకి PS1 తెలుగు మన తమిళ్ మూవీ, తెలుగు మూవీ షూటింగ్ కొంచెం అక్కడే జరిగిందంట. అంత హైప్ ఇచ్చేలాగా ఏం అనిపియలేదు నాకు. బట్ ఆ సీనరీకి ఓకే. ఫొటోస్ దిగటానికి అంతా అయితే బానే ఉంది. దానికోసం వెళ్ళొచ్చు. బట్ అంత 1500 అంత వర్త్ కాదేమో అని చెప్పేసి అనుకున్నాము. అయిపోయిందేదో అయిపోయింది సర్లే ఇంకా అని చెప్పేసి మేము ఏమంత ఇది అనుకోలేదు. ఈ దీనివల్ల మేము ఫ్రెండ్స్ కాలనీ, బీచ్ పాండిచ్చేరి వెళ్ళి బీచ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నేను ఒకదాన్నే అవుతానేమో. ఇది థర్డ్ టైం నేను బీచ్ ఏరియాకి వెళ్ళి బీచ్ చూడకుండా రావటం బ్యాక్ టు హోమ్ అని. సో ఇంకా పాండిచ్చేరి తర్వాత మేము కంచి కామాక్షి అండ్ మన కంచిలో గోల్డెన్ బల్లి టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా దర్శనాలంతా బాగానే జరిగినాయి మాకు. కొన్ని చోట్ల చెప్పాను కదా వీడియో తీయటం కుదరలేదు. బికాజ్ ఫోన్స్ కొన్ని చోట్ల అలా ఉన్నాయి, అలా లేదు. సో కార్లో పెట్టేసి మేము వెళ్ళిపోయాము. అలా మా పాప ఫస్ట్ బర్త్డే ట్రిప్ ఇలా జరిగింది. చాలా బాగా జరిగింది. ఈసారి మాకు తిరుపతిలో 2 సార్లు దర్శనాలు అయినాయి. అది ఒక బ్లెస్సింగ్ ఇంకా. అండ్ ఈ ఫొటోస్ అన్నీ వచ్చేసి మా పాప ఫస్ట్ బర్త్డే ప్రీ షూట్ లాగా ఇంట్లోనే నేను చేశాను. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. సీ యూ నెక్స్ట్ వీడియో.